హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేవా డైరీని చదివి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న నాగవల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగవల్లితో దేవా అయితే అంటూ ఉంటాడు, ఆ మధు మన ఇంటి కోడలుగా తిరుగుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను నాగవల్లి, తనని ఎప్పుడు పంపించేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే దానికి టైం అంటూ రావాలి కదా బావా, ఖచ్చితంగా దాన్ని బయటికి పంపిస్తాను అని అంటూ ఉంటుంది నాగవల్లి. కానీ అంతకన్నా ముందుగా నేను చేసిన తప్పు వల్లే అది ఈరోజు ఇంట్లో ఉంది అని అంటూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వేం చేశావు అని అడుగుతూ ఉంటాడు దేవా. దాన్ని మనతో పాటు రానివ్వకూడదని, మ్యాడీకి దూరంగా ఉంచాలని నేనే ఆ రోజు దాన్ని గదిలో బంధించాను. దాన్ని గదిలో బంధించి అందరం కూడా బయటికి వచ్చేసాము. కానీ ఇలా మ్యాడీ వెనక్కి వెళ్తాడని, దాని గురించి గుడిలోనే ఉండిపోతాడని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది. నాగవల్లి ఆ మాట విని దేవా అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే గుడిలో మధు ఉండిపోవడానికి కారణం నువ్వేనా అని అంటూ ఉంటే, అవును బావా, కానీ ఇలా జరుగుతుందని అస్సలు కూడా నేను ఊహించలేదు. కానీ నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుతాను. దాన్ని మన ఇంటికి దూరం చేసి మ్యాడీకి మళ్ళీ శ్రేయతో పెళ్లి జరిపిస్తాను. నీకు నేను మాటిస్తున్నాను బావా అని అంటూ ఉంటుంది నాగవల్లి. నువ్వు మాట ఇచ్చావంటే అది జరిగిపోతుంది నాగవల్లి అని అంటూ ఉంటే, ఇంతకీ ఆ బాలరాజు ఉన్నాడా లేదా అని అడుగుతూ ఉంటే, బాలరాజు ఉన్నాడు, ఆ చిన్ని జాడ దొరికితే ఇద్దరిని కలిపి చంపేస్తాను అని అంటూ ఉంటే, ముందు ఆ బాలరాజుని లేపేసాయి, తర్వాత చిన్ని విషయం నేను చూసుకుంటాను. ఆ చిన్ని మామూలుది కాదు నాగవల్లి, అది ఒకరోజు నాకే లెటర్ రాసి నన్నే బెదిరించింది అని అంటూ ఉంటాడు దేవా. ఆ మాట విని నాగవల్లి షాక్ అయిపోతూ, ఏంటి బావ నువ్వు చెప్పేది, నీకు లెటర్ రాసి నిన్ను బెదిరించడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఆ రోజు శ్రేయ మ్యాడీ నిశ్చితార్థం రోజు అది నాకు లెటర్ రాసి నన్ను బెదిరించింది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి అయితే, ఆ రోజు చిన్ని నా ఎదురుగానే ఉంది కదా, ఎప్పుడు బావకి లెటర్ పంపించింది అని అనుకుంటూ ఉంటుంది నాగవల్లి మనసులో. తర్వాత ఇక దేవా అయితే, ఆ చిన్ని నాకు దొరకాలి, దాన్ని ఏం చెయ్యాలో అదే చేస్తాను అని కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీ కళ్ళ ముందే మన శత్రువు తిరుగుతుంది బావా, కానీ నీకు నేనిప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఏదో ఒక రోజు ఆ చిన్నీని నా చేతులతోనే చంపేస్తాను. అందుకని ఆ భగవంతుడు చిన్నీని నా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినట్టున్నాడు. మా అక్కని చంపిన ఆ కావేరి కూతుర్ని కడ తీర్చే వరకు నేను మనశ్శాంతిగా నిద్రపోను బావా. మా అక్క చావుకి కారణమైన ఎవ్వరిని కూడా నేను వదిలిపెట్టను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక మధుతో శ్రేయ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఫ్రెండ్ అని చెప్పి మా బావని నాకు కాకుండా చేసావు కదా, ఎన్ని రోజులు ఇంటి కోడలుగా నువ్వు తిరుగుతావో నేను చూస్తాను. నువ్వు కొన్ని రోజులు మాత్రమే ఈ ఇంటి కోడలుగా ఉండేది, తరువాత ఇక నీకు ఆ ఛాన్స్ ఉండదు అని అంటూ ఉంటుంది శ్రేయ అయితే. అప్పుడు ఇక మధు అయితే నవ్వుతుంది. నవ్వుతున్న మధుని చూసి శ్రేయ, నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా అని అడుగుతూ ఉంటే, నువ్వు మీ బావని ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నా ఉంటున్నావని నాకు బాగా తెలుసు. ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు కదా, ఎవరిని ఎవరితో ముడివేయాలో, అందుకనే మా ఇద్దరికి ముడివేశాడు. నువ్వు అనుకున్నట్టు నేను అడ్డు తొలగిపోతాను, మళ్ళీ నువ్వు మ్యాడీని పెళ్లి చేసుకోవచ్చని అనుకుంటున్నావేమో, అది జన్మలో జరగదు అని చెప్తుంది మధు అయితే. అప్పుడే అక్కడికి వచ్చిన లోహిత అయితే అంటూ ఉంటుంది, చూసావా దీన్ని తలపొగరు, మ్యాడీ దీని మెడలో తాలి కట్టి ఇది ఇంటి కోడలు అయిపోయానని ఎంత విర్రవీగుతుందో చూడు. నువ్వు ఈ ఇంటి కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టుండొచ్చు, కానీ నీకు ఇంటి కోడలుగా ఉండే అర్హతే లేదు అని అంటూ ఉంటుంది. మరి నీకు ఇంట్లో ఉండే అర్హత ఉందా అని లోహితాని ప్రశ్నిస్తూ ఉంటుంది మధు అయితే. నీ చరిత్ర గురించి కూడా చెప్పమంటావా, అప్పుడు నువ్వు ఇంట్లో ఉండాలో వీధి బయట గేటు బయట ఉండాలో అంతా కూడా నిర్ణయించుకుంటారు వీళ్ళు అని చెప్తూ ఉంటే, ఆ మాట విని లోహిత అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రేయ, లోహిత గురించి నీకేం తెలుసు, తన స్థాయి గురించి మాట్లాడే స్థాయి నీకుందా, తను కోటీశ్వర్ల ఇంటి నుంచే వచ్చింది, అది మర్చిపోకు అని అంటూ ఉంటే, అవును కోటీశ్వర్ల ఇంటి నుంచే వచ్చింది, లోహిత గురించి నాకెందుకు తెలీదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక శ్రేయ, దీంతో మనకి పనేంటి, పద వెళ్దాం అని లోహిత శ్రేయాని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది.
అప్పుడు ఇక శ్రేయ అయితే నాగవల్లి దగ్గరికి వెళ్ళి, చూసావా అత్తయ్య, అది ఎంత పొగరుగా సమాధానం చెప్తుందో. మ్యాడీ జీవితంలో నాకు దక్కడు అంటుంది. మీరేమో దాన్ని బయటికి పంపించి బావ చేత నా మెడలో తాళి కట్టిస్తానని నాకు మాట ఇచ్చారు అని శ్రేయ అయితే నాగవల్లిని అడుగుతూ ఉంటుంది. నువ్వెందుకు పదే పదే మధు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు? ఇంకోసారి మధుతో మాట్లాడినా, తన గురించి తప్పుగా చెప్పినా సరే, ఈసారి మీ ఇద్దరికీ కూడా చంపదెబ్బలే అని అంటూ నాగవల్లి అయితే షాక్ ఇస్తుంది వాళ్ళిద్దరికీ కూడా. అప్పుడు ఇక ఆఫీస్ నుంచి మేనేజర్ అయితే వస్తాడు. మేనేజర్ వచ్చి, సార్ గదిలో ఏదో ఫైల్ ఉందన్నారు మేడం, ఆ ఫైల్ తీసుకురమ్మన్నారు అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో దేవ అయితే నాగవల్లికి ఫోన్ చేసి, నా బెడ్రూమ్లో ఫైల్ ఉంది నాగవల్లి, ఆ ఫైల్ ఇచ్చి మేనేజర్కి ఇవ్వు అని అంటూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి ఇక ఫైల్ కోసమని దేవా గదిలోకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఫైల్ అయితే మంచం మీద ఉండదు. ఫైలు అక్కడ ఉండకపోయేసరికి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉన్నప్పుడే మిగతా ఫైల్స్ అన్నీ, పాత ఫైల్స్ అన్నీ కూడా కింద పడిపోతాయి. ఇక అసలు ఫైలు టీపై మీద ఉంటుంది. అది చూసి, ఈ ఫైల్ ఇక్కడే ఉంది, నేనేమో మొత్తం వెతుకుతున్నాను అని అనుకుంటూ వల్లి అయితే ఆ ఫైలుని తీసుకువెళ్ళి మేనేజర్కి ఇచ్చేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి, ఈ ఫైల్స్ అన్నీ పడిపోయాయి, బావ వచ్చి చూశాడంటే నన్ను తిడతాడు, అసలే ఈ ఫైళ్ళు ఏవి కూడా నువ్వు ముట్టుకోవద్దని చెప్పేశాడు అని అనుకుంటూ ఫైల్స్ అన్నీ సదురుతూ ఉంటే ఇంతలో ఒక డైరీ అయితే బయటపడుతుంది. ఇక ఆ డైరీ ఓపెన్ అయి ఉంటుంది. ఆ రోజు నా భార్య చావు అని ముందు రాసి ఉండడం అది చదువుతుంది. అప్పుడే ఇక నాగవల్లి అయితే ఇక డైరీని చూస్తుంది. ఇది బావ డైరీలా ఉంది, అక్క గురించి ఏం రాసుకున్నాడో చూద్దాము అని ఓపెన్ చేసి చూస్తుంది. ఆస్తి కోసమే నేను పార్వతిని పెళ్లి చేసుకున్నాను, కానీ పార్వతి పేరు మీదే వాళ్ళ నాన్న ఆస్తి మొత్తం రాసి చచ్చాడు. తర్వాత ఇక పార్వతిని అడ్డు తొలగించుకొని నేను ఆస్తి మొత్తం నా సొంతం చేసుకున్నాను, ఆస్తి మొత్తం నా సొంతం అయ్యింది అని అనుకునేసరికి నాగవల్లి వచ్చింది. తన అక్కని చంపిన వాళ్ళని చంపేస్తానని కోపంతో రగిలిపోయింది. నాగవల్లిని పెళ్లి చేసుకుంటే తన ఆస్తి కూడా నాకు వస్తుందని నాగవల్లి మెడలో తాళి కట్టాను, అక్కని చంపి చెల్లికి భర్తనయ్యాను అని అంటూ దేవా అయితే ఆ డైరీలో తను చేసిన పాపాన్ని రాసుకుంటాడు. అది చదివి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నాగవల్లి. అక్కని చంపింది బావేనా అంటూ చాలా స్టన్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి దేవానే తన అక్క పార్వతిని చంపిన దుర్మార్గుడని నిజం తెలుసుకున్న నాగవల్లి ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.